అమ్మ కొంచెం వాటర్ తీసుకుని రా, దాహం వేస్తుంది. ఇదేంటి పలకట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? కిచెన్ ఎంత దరిద్రంగా ఉంది. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కిచెన్ టవల్ అంత స్మెల్ వస్తుంది. ఇప్పటికీ ఎన్ని టవల్స్ మార్చాలండి? ఎన్ని మార్చినా మరకలు సరిగా పోవట్లేదు. ఆ టవల్ కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. మరి అలాంటి బీకో కిచెన్ టవల్స్ యూజ్ చేయొచ్చు కదా. బీకో కిచెన్ టవల్సా? మీరు కూడా నాలయ్య కిచెన్ క్లీన్ చేయడానికి ఇలాంటి టవల్స్ యూజ్ చేస్తున్నారా? ఇవి చాలా తక్కువ డేస్ లోనే స్మెల్ వచ్చేస్తాయి, అంత హైజీనిక్ కూడా కాదు. అందుకని మా వారు బీకో రీయూజబుల్ కిచెన్ టవల్స్ ని ఆర్డర్ చేశారు. దీనిని బ్యాంబూతో తయారు చేస్తారు. అప్ టు 100 టైమ్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్ గా యూజ్ చేసే టిష్యూస్ కన్నా 5 రెట్లు ఎక్కువగా వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కిచెన్ సర్ఫేస్ మీద పడ్డ కర్రీ, సాస్, ఆయిల్, వాటర్ ఏదైనా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ లో క్లీన్ చేయడానికి ఫ్రిడ్జ్, గ్లాస్, టేబుల్స్ అండ్ కబోర్డ్స్, వాషింగ్ మెషిన్ ఏదైనా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ క్లీనింగ్ దీన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. 100 టైమ్స్ వాష్ చేసినా సరే దీని సాఫ్ట్నెస్ అనేది పోదు. మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ DM చేస్తాను. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.